హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మన ఛానల్లో అయితే మనం కంప్లీట్గా 4000 అవర్స్ ఎలా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. 4000 అవర్స్ ఇప్పుడు మామూలుగా క్రియేటర్స్ ఎవరైతే కొత్తగా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారో వారికైతే 4000 అవర్స్ కంప్లీట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు మామూలుగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, కొందరు షార్ట్స్ నుంచి సబ్స్క్రైబర్స్ అయితే వస్తూ ఉంటారు. సబ్స్క్రైబర్స్ రావడం కొంచెం ఈజీ అండి కంపేరింగ్ టు 4000 వాచింగ్ అవర్స్. ఇప్పుడు షార్ట్ మానిటైజేషన్ కోసం 3000 అవర్స్ అయితే సరిపోతుంది. 3000 అవర్స్ ప్లస్ 500 సబ్స్క్రైబర్స్ అయితే సరిపోతుంది. బట్ దాని ద్వారా మీకైతే యాడ్స్ అయితే పడవు, మనీ అనేది రాదు. కాబట్టి కంప్లీట్గా 4000 అవర్స్ అయితే మీకు కావాల్సి ఉంటుంది. ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే మీకైతే ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుంది. సో దీని ప్రకారం చూసుకుంటే కంటెంట్ క్రియేటర్స్కి ముందుగా మేజర్గా ఉన్న టాస్క్ అదే ఉంటుంది. 4000 అవర్స్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, 4000 అవర్స్ నాది కంప్లీట్ కావాలని చెప్పేసి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. నాది 4000 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. నాకు గూగుల్ నుంచి యాడ్సెన్స్ పిన్ కూడా రావడమే జరిగింది. సో నా ఛానల్ కంప్లీట్గా మానిటైజేషన్ అయిపోయింది. గూగుల్ యాడ్సెన్స్ అనేది ఇలా ఉంటుందండి. దానికి సంబంధించి గూగుల్ నుంచి యూట్యూబ్ నుంచి అయితే పంపిస్తారు. ఇది మనం హ్యూమన్ వెరిఫికేషన్ కోసం అయితే ఇది పంపించడం అయితే జరుగుతుంది. కాబట్టి మానిటైజేషన్లో ముఖ్యంగా మీరు అంటే 4000 అవర్స్ కంప్లీట్ చేయడంలో ముఖ్యంగా మీరు పాటించవలసిన కొన్ని టిప్స్ అయితే ఉంటాయండి. అవి ఏంటో మనం అయితే కంప్లీట్గా చూద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూడండి గైస్, ఓకేనా. ముందుగా ఫస్ట్ వచ్చేసి మనం థంబ్నెయిల్ అనేది చాలా మంచిగా క్రియేట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మంచి థంబ్నెయిల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మంచి కంటెంట్ ఉంది, బట్ థంబ్నెయిల్ అనేది సరిగా లేదు. ఇప్పుడు ఏదో నామకే వాస్తు థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసి మనం యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ చేసాం. సో ఇప్పుడు కొంతమంది ఫీడ్లో కానీ వాళ్ళ హోమ్ పేజ్లో కానీ వీడియో అనేది వెళ్ళింది. మీ థంబ్నెయిల్ ముందుగా అనిపిస్తుంది కదా, మీ థంబ్నెయిల్ అనేది ముందు హోమ్ పేజ్లో కనిపిస్తుంది, బట్ వారు అనేది థంబ్నెయిల్ బాగాలేదు. సో ఎలాగో కంటెంట్ బాగున్నదని చెప్పేసి దానిపైన క్లిక్ అయితే చేయరు. సో క్లిక్ త్రూ రేట్ అనేది పడిపోతుంది. కాబట్టి యూట్యూబ్ నుంచి రికమెండేషన్స్ పంపించడం అనేది తగ్గిపోతుంది. రికమెండేషన్స్ పంపించడం తగ్గుతుంది. కాబట్టి అది ఎక్కువ మంది వరకు వీడియో అయితే వెళ్ళదు. ఇప్పుడు మీ దగ్గర కంటెంట్ బాగుంది, మీ థంబ్నెయిల్ బాగుంది అనుకోండి, వీడియో చాలా మందికి రికమెండ్ అవుతుంది. సో వారైతే మీకు దానిపైన క్లిక్ చేశారు కాబట్టి క్లిక్ త్రూ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కంటెంట్ బాగుంటుంది కాబట్టి యావరేజ్ వ్యూ డ్యూరేషన్, ఇప్పుడు మీరు ఒక షార్ట్ వీడియో అంటే 4 minutes వీడియో అయితే పెట్టారు. 4 minutesలో మీకు దాదాపు 1 minute 30 seconds లేదా 2 minutes చూసారనుకోండి, మీ వీడియో తప్పకుండా వైరల్ అవుతుంది. ఎందుకంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది 40% 50% ఉంటే అయితే సరిపోతుంది. ముందుగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. థంబ్నెయిల్ అనేది సరిగ్గా ప్రిపేర్ చేయండి. మన ఛానల్లో థంబ్నెయిల్ ఎలా మంచిగా చేసుకోవాలి యూజింగ్ పిక్సెల్ ల్యాబ్ గురించి కూడా ఒక వీడియో అయితే ఉంది. సో నచ్చితే కనుక మీరు అయితే ఆ వీడియో కూడా చూడొచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. అదేవిధంగా నెక్స్ట్ పాటించాల్సిన ఇంకొకటి ఏంటంటే కనుక, ముందుగా మీరు చేసే కంటెంట్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని అయితే సరిగా చేయండి. అంటే కంటెంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఉండాలి. వాళ్ళని ఎంగేజ్ చేయాలి. ఇప్పుడు మన ఎవరైతే సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే వీడియో చూసిన వారు ఉంటారు కదా, వ్యూవర్స్, వారిని అయితే ఎంగేజ్ చేసేటట్టు ఉండాలి. అంటే వారికి వీడియో అనేది నచ్చి ఎక్కువసేపు అనేది వీడియో చూసి వాళ్ళకి బోర్ రాకుండా ఉంటే కనుక యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది ఎక్కువ పెరిగి, ఇప్పుడు మీరు ఎన్ని నిమిషాల వీడియో పెట్టారో అంతవరకు మీకు వచ్చిందంటే చాలా తొందరగా మీకైతే వాచింగ్ అవర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక టిప్ ఏంటంటే కనుక, డైలీ ఇప్పుడు మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశారు కాబట్టి పర్ డే తప్పకుండా 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. షార్ట్ వీడియోస్ త్రూ మానిటైజేషన్ చేసుకుంటే